బీసీ రిజర్వేషన్ల కాడ నుంచి కులగణన దాకా, ప్రాజెక్టుల కాడ నుంచి పంట పొలాల దాకా, రైతుల భరోసా కాడ నుంచి రుణమాఫీల దాకా, ఆసరా పెన్షన్ల కాడ నుంచి 6 గ్యారంటీల దాకా, ఇందిరమ్మ ఇండ్ల కాడ నుంచి సెంటరోళ్ళ పద్దుల దాకా, ఆయిషీకి తైషి అనుకుంటున్న ఇయాల తెలంగాణ అసెంబ్లీలో పద్దుల ముచ్చట్లు నడిచిన ఇయాల. తోల్తనాడు అసెంబ్లీ వాడి వేడి మీద నడుస్తుంది అనుకుంటే అనుకున్నంతేం లేదు, సప్పసప్పగానే నడిచింది. కొత్త సీఎం సారు ఆయన సీట్లు ఆయన కూర్చుంటే పాత సీఎం సార్ వచ్చి ప్రతిపక్ష నాయకుని సీట్లో కూర్చున్నాడు. ఎవరు మాట్లాడిందేం లేదు, అంతా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారే మాట్లాడిండు. సార్ పద్దులు చదువుడు, ఎమ్మెల్యేలంతా సార్ చదివేటి పాఠాలినుడు, ఇదే నడిచింది తొలతనాడు. గవర్నర్ సార్ చదివేటి పద్దులేం కార్ పార్టీ వాళ్లకు నచ్చలేదట. సార్ వచ్చి పద్దులు చదువుతుంటే గాంధీ భవనంలో షెయి పార్టీ వాళ్ళ లెక్కలు చదివినట్టే ఉన్నది అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది. అన్ని తప్పులు లెక్కలేనాట. అంతేకాదు విజన్ అంటున్నారట, కానీ విజన్ లేదు, మన్ను లేదు, ఉన్నది కమిషన్లు ఒక్కటే. కమిషన్ల గవర్నమెంట్ ను నడుపుతున్నారు అనుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, AI డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇది ఇటు ఈ నెల 27వ తారీఖు వరకు నడుస్తాయట అసెంబ్లీలో మీటింగులు. అందులో 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు, కృష్ణా జలాలు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతు భరోసా ఇట్ట అన్ని ముచ్చట్లు ముంగటేసుకుంటారట. ఇక 19వ తారీఖు నాడు అసలు పంచాది, అదే పద్దుల పంచాది నడుస్తుంది అన్నట్టు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన ఖర్చులెన్ని, ఇప్పుడు వీళ్ళు పెడుతున్న ఖర్చులెన్ని, ఎవరికి ఎంత కడుతున్నారు, నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, రైతులకెంత, చదువులకెంత, నీళ్లకెంత, నిధులకెంత, పేదోళ్ళ పింఛన్లకెంత, రైతులకెంత, పథకాలకెంత, సెంటర్కి వచ్చేది ఎంత, అందులో గవర్నమెంట్ వాళ్ళు కలిపేది ఎంత, అసలు రాబడెంత పోబడెంత అనేటిదంతా పద్దుల మంత్రి చిన్న సీఎం బట్టిసారి పాఠాలు చదివి వినిపిస్తాడట ఎమ్మెల్యేలకు. అన్నింటికంటే ఎక్కువ అయ్యాలనే జోరుగా నడిచేటట్టున్నది చూస్తుంటే. తదిమ రోజులలో మిగిలిన ముచ్చట్లు ముంగటేసుకుంటారు. ఇప్పటికే ఏ ముచ్చట్లో ఏమేం మాట్లాడాలనేది దాని మీద గులాబీ దళపతి వాళ్ళ సిపాయిలకు అంతా నూరిపోసిండు. ఇక వీళ్ళు ఏం లెక్కలు చెప్తారో, వాళ్ళేం కొరియలు పెడతారో చూడాలి మరి.